టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ లో యారన్ సబ్సిడీ ఇచ్చేంత వరకు పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ లో యారన్ సబ్సిడీ ఇచ్చేంత వరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత. టెక్స్టైల్ పార్క్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల యారన్ సబ్సిడీ వెంటనే అందించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల యారన్ సబ్సిడీ వెంటనే జిందాబాద్ సిఐటియు కల్పించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఉపాధి టెక్స్టైల్ పార్క్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆగస్టు 16 జరిగే టెక్స్టైల్ పార్క్ ఒక రోజు బంద్ను చేద్దాం. ఆగస్టు 16 జరిగే ఒక రోజు బంద్ను పార్క్ కార్మికుల ఐక్యత. టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ వెంటనే టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత. ఆగస్టు 16 జరిగే ఒక రోజు బంద్ను ఆగస్టు 16 జరిగే ఒక రోజు బంద్ను పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులందరికీ వెంటనే ఉపాధి సమస్యలు పరిష్కరించేంత వరకు టెక్స్టైల్ పార్క్లో ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏర్పరచడం జరిగింది. మరి ఇంతవరకు మన బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ కొరకు మరి ప్రభుత్వం పరంగా చాలా రోజులు నెలల నుండి కాలయాపన జరుగుతూ ఉంది. ఎంతమంది అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్తో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనేక దఫాలు అందరికీ అక్కడ మంత్రి గారికి హైదరాబాద్లో మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ స్పందించి వెంటనే ఒక వారం 10 రోజులలో మీకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా ఎవరు స్పందించకపోవడంతో ఈరోజు ఇన్ని మాసాలుగా కార్మికులకు చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. మరి వచ్చే 10% యారన్ సబ్సిడీ వేస్తే మరి కార్మికులకు ఇక్కడ అనేక రకాలుగా ఉపాధి కరువు అయిపోయింది. మరి చెప్పా పెట్టకుండా కార్ఖానలు కూడా బంద్ పెడతాను. వాళ్ళు ఇష్టపరంగా బంద్ పెట్టి ఇష్టపరంగా చాలు చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు కూడా చాలా ఉపాధి కరువు అయిపోయింది ఇక్కడ. మరి కార్మికులకు కూడా ఇక్కడ ఉన్న మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యారన్ సబ్సిడీ ఇస్తామని చెప్పడంతోనే సరిపెట్టుకుంటాను ప్రభుత్వం. మరి వెంటనే ఈ ప్రభుత్వం ఈ కార్మికులకు ఈ 2-3 రోజులలో ఈ యారన్ సబ్సిడీ అందించి వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి లేని పక్షంలో మరి 15 ఆగస్టు తర్వాత ఒకరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం బంద్ పెట్టి టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో బంద్ పెట్టి మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ లోపే మరి కార్మికుల ఖాతాలో వేస్తే మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తు కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ టెక్స్టైల్ పార్క్ కార్మికులు కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఒకరోజు ధర్నాలో పాల్గొని 16వ తారీఖు నాడు అందరూ విజయవంతం చేయవలసిందిగా కార్మికులందరినీ కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మరి ప్రభుత్వ పరంగా కూడా మనం ఎన్నో విధాలుగా పోరాటం చేస్తాం. ఒకరోజు పడకున్నా కానీ ఈ సందర్భంగా మరి అందరినీ కోరుతా ఉన్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంది. టెక్స్టైల్ పార్క్లో పవర్లూమ్ కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి రావాల్సినటువంటి 2022-2023 10% యారన్ సబ్సిడీని అందించడంలో అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో రోజుకు పరిశ్రమలు మూతపడి పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఉపాధి లేకుండా పోతుందని చెప్పి ఈరోజు మరి టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించుకొని ఈ సమావేశంలో మరి ఈ టెక్స్టైల్ పార్క్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ ప్రభుత్వం వెంటనే కాలయాపన చేయకుండా అందించాలని, అదేవిధంగా పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డ పరిశ్రమలను ప్రభుత్వం వెంటనే తెరిపించి పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ వెంటనే ఉపాధి కల్పించాలనే డిమాండ్లతోని ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజున ఒకరోజు టెక్స్టైల్ పార్కు బంద్ పెట్టి ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి కార్మికుల యారన్ సబ్సిడీ ఉపాధి సమస్యలపైన జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు బంద్ దీక్షలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పవర్లూమ్ కార్మికుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,
అదేవిధంగా యజమానులు కూడా కార్మికులకు సంబంధించిన సమస్యలపైన చేస్తున్న ఈ ఒకరోజు బంధు దీక్షకు కూడా వారు సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్ని కార్మికుల ఉపాధి కొరకు ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లో మరి పరిశ్రమలు రోజు రోజుకు మూతపడి పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులు మరి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారం సబ్సిడీని అందించడం జరుగుతూ ఉంది. మరి 2018 నుంచి 21 వరకే ఇప్పటివరకు అందించిన పరిస్థితి ఉంది. 2022-23 సంవత్సరాలకు సంబంధించిన యారం సబ్సిడీని కార్మికులకు రావాల్సి ఉంది. ఇక్కడ సిరిసిల్లాలో 2022 సంవత్సరం కార్మికులకు అందించడం జరిగింది. కానీ టెక్స్టైల్ పార్క్లో మాత్రము కార్మికులకు అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత జౌళి శాఖ అధికారుల నుంచి కలెక్టర్ గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ కమిషనర్ గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా కూడా సమస్యలు ఇప్పటివరకు కూడా సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారిని కూడా మేము కలిసినాము. అయినా కూడా పార్కులో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు సమీక్షా సమావేశం యజమానులతో ఏర్పాటు చేసిన తప్ప కానీ కార్మికులతో సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల పట్ల మరి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా కార్మికుల పక్షాన మీరు ఉన్నట్టయితే వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి 2022 యారం సబ్సిడీని తగ్గించకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే వెంటనే అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో గత 10 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ స్థానికంగా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహించినా కూడా టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలో రోజు రోజుకు మూతపడి మరి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సమస్యల మీద కార్మికులందరం కూడా ఒకరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించుకోవడంలో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఒకరోజు బంధు టెక్స్టైల్ పార్క్ బంధు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని, ఆ లోపే ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సబ్సిడీ అందించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కార్మికులందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.